వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. విద్యార్థులలో చదువుతో పాటు సృజనాత్మకత, ఇతర రంగాలలో కూడా అభిరుచిని పెంపొందించాల్సిన అవసరం ఉందని నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. పార్క్ ఎడిక్ట్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్పెల్ బి పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతుల కార్యక్రమంలో ఎంఎస్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుకున్న చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా పోతోందని, ఈ ధోరణి మారాలని మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో విట్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ కాకి సాంబశివరావు మాట్లాడుతూ, మన కాలేజీ విట్ జూనియర్ కాలేజ్ 2019లో నర్సాపేటలో స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసాము అంటే, నర్సాపేటలో మన కాలేజ్ పెట్టేంత వరకు కూడా ఐఐటీలో సీట్ లేదు. నర్సాపేట టౌన్ నుంచి ఐఐటీ సీట్ లేదు. మేము బేసికల్గా మ్యాథమెటిక్స్ ఐఐటీ ఫ్యాకల్టీ లెక్చరర్ని. నర్సాపేటలో చదువు పుట్టి పెరిగాం మేము. ఇక్కడ ఒక ఐఐటీ సీట్ లేదు. దాని కొరకు 2019లో ఐఐటీ సీట్స్ కొరకే మన కాలేజీ స్టార్ట్ చేసాం. 2019లో ఫస్ట్ బ్యాచ్ 2021 బయటకు వచ్చింది. సుమారుగా 11 మెంబర్స్కి ఐఐటీ సీట్స్ వచ్చినాయి. స్టేట్ అంతా ఆశ్చర్యపోయారు, నర్సాపేట టౌన్లో ఏంటి 11 మెంబర్స్కి ఐఐటీ సీట్స్ రావడం ఏంటని. సెకండ్ బ్యాచ్ 2022 పాస్డ్ అవుట్. ఆ బ్యాచ్ కూడా 12 మెంబర్స్కి ఐఐటీ సీట్స్ వచ్చినాయి. అట్లా 22, 23, 24, 25 ఆల్మోస్ట్ ఈ 5 yearsలో సుమారుగా 72 ఐఐటీ సీట్స్ వచ్చేసరికి ఇవాళ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో టాపర్స్ మన కాలేజీలోనే ఉన్నారు పిల్లలు. రీజన్ ఏంటి అంటే, ఇవాళ ఐఐటీ సీట్స్ రావాలన్నా, ఎన్ఐటీలో సీట్స్ రావాలన్నా విజయవాడ, గుంటూరు వెళ్లకుండా నర్సాపేటలో మంచి ఇన్స్టిట్యూట్ ఉందనే ఉద్దేశంతో మన దగ్గర జాయిన్ చేస్తా ఉన్నారు. సుమారుగా కాలేజీలో 4000 మంది పిల్లలు ఉన్నారు. నర్సాపేట టౌన్లో 4000 స్ట్రెంత్ మన క్యాంపస్ దగ్గరే ఉన్నారు. అయితే మేమేం చేసాము అంటే, లాస్ట్ ఇయర్ విట్ ఒలింపియాడ్ స్కూల్ స్టార్ట్ చేసాం. విట్ ఒలింపియాడ్ స్కూల్, ఆ స్కూల్ మెయిన్ మోటో ఏంటంటే, స్టూడెంట్స్కి లోయర్ లెవెల్లో 6th to 10th లోపే ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కవర్ చేస్తాం. 6th to 10th సిలబస్ అంతా కూడా 6th to 10th మధ్యలో ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కవర్ చేస్తాం. ఎందుకు కవర్ చేస్తారు సార్ మీరు? ఎప్పుడైనా సార్ ఇంటర్మీడియట్లో ఐఐటి ఆస్పిరెంట్స్ లేకపోతే బైపీసీలో నీట్లో సీట్ కొట్టాలన్నా, అంటే మెడికల్లో సీట్ తెచ్చుకోవాలన్నా సరే, ఆ ఫండమెంటల్స్, ఆ బేసిక్స్ ఆ లోయర్ క్లాస్లో పడాలి. ఇక్కడ 6th to 10th మధ్యలో పడాలి. దాని కొరకు స్టార్ట్ చేసాం. సుమారుగా 400 మంది పిల్లలు ఉన్నారు. ఇవాళ మన స్కూల్లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్ టీచర్స్ పిల్లలు మన దగ్గర జాయిన్ అవుతూ ఉన్నారు. రీజన్ ఏంటంటే, ఈ ఫండమెంటల్స్ ఉంటాయని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందా సార్ అన్నారు, ఐఐటి సీట్స్, ఎన్ఐటీస్లో, మెడికల్లో, వీటితో అన్నిటితో పాటు పిల్లలకి ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. మనం ఇంత ఐఐటి సీట్ తెచ్చుకున్నా ఫ్యూచర్లో మీరు ఎక్కడికి యూఎస్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ గ్రిప్ ఉంటేనే మీకు, స్పాంటేనిటీ ఉంటేనే మీకు లైఫ్ ఉంటుంది, లేకపోతే లేదు. ఆ ఉద్దేశంతో హనుమంతరావు వాళ్ళు మా పరిచయం అయిన తర్వాత, హనుమంతరావు మా రిలేటివ్స్ కురవాడే, పరిచయం అయిన తర్వాత ముందు మన స్కూల్లో టీచర్స్కి క్లాసెస్ పెట్టించాను. టీచర్స్కి క్లాసెస్ అంటే ఏంటి, ఆ ఫొనెటిక్స్ చెప్పడం కానీ, ఆ గ్రామర్ చెప్పడం కానీ, వొకాబులరీ నేర్చుకోవడం కానీ, టీచర్స్కి క్లాసెస్ పెట్టించాము. ప్లస్ ఒక టీచర్ని అపాయింట్ చేసాం ఇక ఇన్స్టిట్యూట్ నుంచి మన దగ్గర. డైలీ మనకు మేడం గారు 6 periods టీచ్ చేస్తారు అన్ని క్లాసెస్కి. మేము పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఇది పిల్లలందరూ కూడా క్లాస్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. పేరెంట్స్ నుంచి ఎంత అప్లాజ్ వస్తుందంటే, ఆ ఇంగ్లీష్ టీచర్ వల్ల, ఏదో ఆ ఫోనెటిక్స్ కానీ, ఆ గ్రామర్ ఇవన్నీ నేర్పించడం వల్ల, స్పోకెన్ ఇంగ్లీష్ వల్ల కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాము. వివేకానంద పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఏ రామకృష్ణ మాట్లాడుతూ, ముందుగా విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్ చెప్పాలి కదా, ఆల్ ద బెస్ట్ ఎందుకు చెప్తున్నారు అనే సందేహం రావచ్చు. ఆల్రెడీ కాంపిటీషన్స్ అయిపోయినాయి, అవార్డ్స్ కూడా తీసుకున్నాము, మరి కంగ్రాచులేషన్స్ కదా సార్ చెప్పాల్సింది, మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి సందేహం రావచ్చు. ఎందుకు చెప్తున్నామంటే, చాలామంది స్టూడెంట్స్ ఈరోజు ఒక అవార్డు తీసుకున్నాము, ఓకే ఇంకా రిలాక్స్ అయిపోతారు. అది కాదు, ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇంకా ఇలాంటివి మరెన్నో అవార్డ్స్ మీరు తీసుకోవాలి, ఎన్నో కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయాలి. దానికోసం మీరు ప్రతి క్షణం నిరంతరం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు ష్యూర్? మీరమ్మా, వెనకాల కూర్చున్న వాళ్ళు మీరు, ఓకే. సార్ వాళ్ళు ఇందాకటి నుంచి చెప్తూ ఉన్నారు, మీకు అవార్డ్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఈ స్పెల్ బి కాంపిటీషన్స్ అసలు ఎందుకోసం అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్ వాళ్ళు. ఇంకొంచెం వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జనరల్గా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అనో లేకపోతే సైన్స్ టాలెంట్ టెస్ట్ అనో ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఈ స్పెల్ బి కాంపిటీషన్స్కి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ వాస్తవంగా ఇది ప్రైమరీ నీడ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతుంది దాదాపుగా అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోనే. సో తెలుగు, హిందీ మినహాయించి మిగిలినవన్నీ కూడా ఇంగ్లీషు లాంగ్వేజ్లోనే ఉంటాయి. స్పెల్లింగ్స్ మీద మంచి కమాండింగ్ ఉండాలి, వొకాబులరీ కమాండింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ చేసుకోవాలి అంటే స్పెల్ బి కూడా
మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈ కాంపిటీషన్స్లోకి నేను పిల్లలకి పార్టిసిపేట్ చేయించడం జరిగింది. అలాగే మీ అందరికీ ఒక సూచన, ఈరోజు విద్యార్థులందరూ కూడా మొబైల్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. మొబైల్స్ చూడటం తగ్గించాలి, అవసరమైన మేరకే చూడాలి. మొబైల్లో ఉపయోగపడేవి చాలా ఉన్నాయి, వాటిని మాత్రమే మీరు యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు మొబైల్ వాడకం ఎక్కువైందో, మొబైల్కి ఎడిక్ట్ అవుతారో, మీ యొక్క కెరియర్ ఫుల్ స్టాప్ అంటే ఆగిపోతుంది. మీకు ఇంకా భవిష్యత్తు ఉండదు. మీ మీద మీ పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దయచేసి గమనించండి. మీరు ఒక పొజిషన్లో ఉంటే చూద్దాము అనే ఆలోచనతో, మంచి పొజిషన్లో ఉండాలనేటువంటి ఒక సదాలోచనతో మీ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఒక మంచి స్కూల్లో చదివించాలి, డబ్బు పోయినా పర్లేదు, అప్పు చేసైనా సరే చదివిద్దామనే ఆలోచనకు వచ్చారు. మరి మీ భవిష్యత్తు బాగుండాలి, ఉజ్వల భవిష్యత్తు వాళ్ళు కోరుకుంటున్నారు. అట్లాగనే పాఠశాలలో టీచర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మీరు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి, చెప్పిన వెంటనే చేసే విధంగా మీరు ట్యూన్ అయి ఉండాలి. తల్లిదండ్రులు అట్లాగనే గురువు ముగ్గురు కూడా మీ శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరన్నా ఉంటారా మీ శ్రేయస్సు కోరేవాళ్ళు? వీళ్ళ తర్వాతనే ఎవరి స్థానమైనా. అందుకే వేదాల్లో చెప్పబడింది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తల్లికి తండ్రికి అట్లాగనే మూడవ స్థానం గురువుకి ఇవ్వడం జరిగింది, అనాదిగా వస్తూ ఉంది. అటువంటి వ్యక్తుల పాత్రలను మీరు గుర్తించాలి. మన కష్టం వస్తే తల్లి తండ్రి గురువే తన కష్టంగా భావించేది. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట గౌరవించండి, గురువుని గౌరవించండి. గురువు ఎప్పుడు కూడా మీ మంచిగా కోరతాడు, మీ మంచి భవిష్యత్తు ఉండాలనే కోరుకుంటాడు. గురువు దెబ్బ కొట్టాడనో లేకపోతే తిట్టాడనో ఎవరూ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. స్పార్క్ ఎడిక్స్ సంస్థ డైరెక్టర్ జి కృష్ణ మాట్లాడుతూ, ఇంకేమో మాది స్పార్క్ ఎడిక్స్ అని, స్పార్క్ ఎడిక్స్ ఆర్గనైజేషన్ 2010 నుంచి నర్సరావుపేటలో రన్ చేస్తున్నాం. మోర్ దెన్ 1000 మెంబర్స్కి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేట్టుగా ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో మేము గమనించింది 6th to 10th క్లాస్ సబ్జెక్ట్స్ ఎవరు బాగా చదువుతారో వాళ్ళే జాబులు తొందరగా కొడతారు. మా టాలెంట్ మేము చెప్పేది ఎలా ఉన్నా, మేము చెప్పేది కొంచెం అటు ఇటు ఉన్నా పర్లా, 6th to 10th ఎవరు బాగా చదువుతారో లేదా 1st to 10th ఎవరు బాగా సబ్జెక్ట్స్ నేర్చుకుంటారో వాళ్ళే తొందరగా జాబ్ కొడతారు. కొన్ని వందల మందిని చూసినటువంటి ఎక్స్పీరియన్స్తో స్కూల్స్కి కొంత వాల్యూ యాడెడ్ సర్వీసెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది లాస్ట్ 2 years నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఫోనిక్స్, హ్యాండ్ రైటింగ్, వేదిక్ మ్యాథ్స్ ఇటువంటి స్కిల్స్ అన్ని స్కూల్స్లో మనం ఇంక్లూడ్ చేయడానికి ఒక బ్రాంచ్ కింద ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో సార్ చెప్పినట్టుగా, సాంబశివరావు సార్ ఇందాక చెప్పినట్టుగా ఆ నీడ్ చాలా ఉంది. అంటే స్కూల్లో అవన్నీ ఇంప్లిమెంట్ చేసేటంత ఛాన్సు తక్కువ ఉంటుంది. ఎందుకంటే సిలబస్ కంప్లీషన్ కానీ ఇదే గోల. ఎప్పుడు ఒక కళ్ళు మూసి తెరిచేలోపు ఇంకో ఎగ్జామ్ వస్తుంది, పిల్లలు దానికి రెడీ అయిపోయి ఇంకో ఎగ్జామ్ వస్తుంది అట్లా. కానీ రోజులో కనీసం ఒక అరగంట నుంచి గంట ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు టైం కేటాయించాలి. ఓకేనా? సార్ చెప్పినట్టుగా ఐఐటీస్ కొట్టాలన్నా లేదా గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలన్నా ఒకే ఒక్క ఆయుధం మీ స్కూల్ ఎడ్యుకేషన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? 1st to 10th సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సరే, నేను సమయం ఎక్కువ తీసుకొని ఇప్పటికే చాలా సమయం అయింది. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మీరు ఏం చేస్తారు నాకు చెప్పండి. మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏం చేస్తారు? కాన్సన్ట్రేట్ చేస్తారా? బాగా కాన్సన్ట్రేట్ చేస్తారా? బాగా. అందుకే మీకు సబ్జెక్ట్ రావట్లేదు. సినిమాకి వెళ్తే ఏం చేస్తారు? ఇన్వాల్వ్ అవుతారా? కాన్సన్ట్రేట్ చేస్తారా? ఇన్వాల్వ్ అవుతారు, ఫుల్ ఇన్వాల్వ్మెంట్. అవునా? కాన్సన్ట్రేట్ చేస్తారా? ఇట్లా చూస్తారా? చూడరు కదా. మీ ఫ్రెండ్తో గొడవ పడేటప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. గేమ్ ఆడేటప్పుడు, మీకు ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు, చాక్లెట్స్ తినేటప్పుడు, చదివేటప్పుడు మాత్రం ఏమవ్వాలి? నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చదివావనుకో, ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఇన్వాల్వ్ అయ్యి చదివారంటే దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రివిజన్. నేను చెప్పింది అర్థమైందా? మీరు జస్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, మీరు ఇన్వాల్వ్ అయ్యి చదివితే దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రివిజన్. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ మోర్. ఇఫ్ యూ డిడ్ నాట్ ఇన్వాల్వ్, revision is needed for every 2 months. Which is the best one? If you are intelligent enough to get the concept what I am telling now, ఏది బెటర్ చెప్పండి?
అంటే ప్రతిసారి మనం ప్రాక్టీస్ చేద్దామా, అంటే రివిజన్ చేద్దామా, ప్రాక్టీస్ చేద్దామా? ఎప్పుడు రివిజన్ చేసుకున్న వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయా, చదివిన దాన్ని ప్రాక్టీస్ బాగా చేసిన వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయా? అవునా? కాబట్టి దానికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ఇంకోటి కావాలి, ఏంటి? ఇమాజినేషన్ కావాలి. ఇమాజినేషన్ నుంచి ఏమొస్తుంది? ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఇన్వాల్వ్మెంట్ నుంచి ఏమొస్తుంది? కాన్సన్ట్రేషను, ఫోకస్, ఆల్ దీస్ ఆర్ బై ప్రొడక్ట్స్. ఓకే, వీటిని ఇంబైబ్ చేయడానికి స్కూల్స్లో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.